హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి గారు సొంత ఊరైన మొగల్తూరుకి రావడం జరిగింది. ఇక్కడ మ్యాంగోస్ చాలా బాగుంటాయండి. కొన్ని రకాల మ్యాంగోస్ అండ్ మీకు తోట కూడా చూపించడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చిరంజీవి గారి యొక్క సొంత ఊరు అయిన మొగల్తూరు, ఆయన ఇల్లు, ఆయన ఊరు మీకు చూపిస్తాను. ఎలా ఉంటుందో చూద్దరు. కానీ ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎన్ని రకాల మోడకలు ఉన్నాయి. అన్ని రకాల మోడకలు కూడా మీకు చూపించడం జరుగుతుంది. చాలా రకాల మోడకలు ఉంటాయి. మొగల్తూరు అంటే మ్యాంగోస్కి పేరు. చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తినండి, ఎప్పుడు తినకపోతే ఒకసారి తిని చూడండి. చాలా బాగుంటాయి మొగల్తూరు మ్యాంగోస్. దీన్ని ఒక్కసారి తింటే మీరు వదిలిపెట్టరు అనమాట. చాలా అంటే చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నాగరాజు గారు, ఇక్కడ ఏమేమి మామిడికాయలు ఉన్నాయి చెప్పండి ఒకసారి. అయితే కొబ్బరి మామిడి అండి. కొబ్బరి మామిడి అండి ఇది. సోమనరేఖ అండి. ఇది కొబ్బరి మామిడి అంటే ఫ్రెండ్స్ చూడండి, ఒక్కొక్క సైజు ఒక్కొక్క కాయ కేజీ ఉంది ఇంచుమించు. ఈ కొబ్బరి మామిడి అన్నది ఇది సోమనరేఖ. ఇది సోనరేఖ. సోమనరేఖ ఓకే అండి. చిన్న రసాలండి. చిన్న రసాలండి. చిన్న రసాలు. ఓకే అండి. చిన్న రసాలు. ఇది చిన్న రసాలు ఫ్రెండ్స్ చూడొచ్చు. ఈ కవర్ కట్టిన బంగిడి బిల్లు. ఇది కవర్ కట్టిన న్యాచురల్ బంగినపల్లి కాయ అనమాట. కవర్ కట్టిన న్యాచురల్ కాయ ఇది. చెరుకు రసం అండి. ఇదేమో చెరుకు రసం అండి. చెరుకు రసం. ఓకే. ఇవన్నీ కవర్ కట్టిన బంగిడి బిల్లు అండి. పండూరు మామిడి ఏదండి? పండూరు మామిడి కూడా చూపిస్తాను మీకు. పండూరు మామిడి ఎక్కడ ఉందన్నది చాలా మంది పండూరు మామిడి అడుగుతారు. ఆ కాయ కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది పండూరు మామిడి. దేశపల్లి రసం అండి. దేశవాళీ రసంకాయ అండి. దేశపల్లి రసం. ఇది దేశవాళీ రసంకాయ చూడొచ్చు మీరు. ఆ కవర్కాయ ఇప్పండి ఒకసారి. కవర్లో కాయలు ఏమైనా ఒక్క కాయ ఇప్పండి. కవర్కాయ అన్నారు కదండి, కవర్లో ఎలా పెడతారో ఆ కాయ చూడండి ఎలా ఉందన్నది. ఇది కవర్కాయ అంటే దీని మీద ఏ మచ్చ లేకుండా కవర్ కడతారనమాట. న్యాచురల్ అండి. ఈ సైజులో కట్టేస్తాం. హై ఫ్రెండ్స్, ఈ చెట్టు ఇంచుమించు 100 years నుండి ఉంటుంది అనుకుంటా. ఈ చెట్టు 100 years చెట్టు ఇది. చూసారు ఎన్ని మామిడికాయలు కాసిందో. ఎంత పెద్ద చెట్టు చూడండి. ఎంత పెద్ద చెట్టు చూపిస్తాను చూడండి. చెట్టు నిండా మామిడికాయలే ఉన్నాయి. ఇప్పుడు చూసిన మామిడికాయలే. అంత పాత చెట్టు అయినా కూడా ఎన్ని మామిడికాయలు కాసిందో. చెట్టు నిండా మామిడికాయలు ఉన్నాయి. ఎటు చూసిన ప్రతి ఆకుకి మామిడికాయ ఉంది. చూడవచ్చు మీరు. 100 years చెట్టు అనమాట ఇది. ఇంత పెద్ద చెట్టు.
చెట్టు నిండా మామిడికాయలే. ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. చాలా కాయలు కాసినాయి ఈ చెట్టుకి. ఇది మీరు చూస్తున్న ఇప్పుడు ఈ మామిడికాయ బంగినపల్లికి అంటారు. బంగినపల్లి మామిడికాయ ఇది. చూడండి చాలా తీయగా ఉంటుంది అనమాట. ఇది బంగినపల్లి మామిడికాయ ఇది. ఈ మొత్తం ఈ కౌంటర్ అంతా బంగినపల్లి మామిడికాయలే ఉన్నాయి. ఈ కవరకాయలు అంటారు అనమాట. ఇవి కవరకాయలు అంటే మచ్చ లేకుండా ఉంటాయి అన్నమాట. కాయ ప్రతి ఒక్క కాయ దానివల్ల వీటికి కవర్ కడతారు. అందువలన ఇంత నీట్గా ఉంటాయి కాయ. ఈ చెరుకు రసాలు అనమాట. చెరుకు రసాలు అనమాట. ఇవి చెరుకు రసాలు అంటారు వీటిని. ఈ చెరుకు రసాలు ఇది ఎన్ని చేస్తుంది అదే ఇది అది చూసారా ఫ్రెండ్స్ ఈ కాయ ఎంత ఉందో. ఒక్క కాయ కేజీ ఉంటుంది నాకు తెలిసి ఈ కాయ ఒక్కటే. ఇది పండూరు మామిడి. ఇది పండూరు మామిడి అంటారు. సపోర్ట్ అవసరం దొరికంగా చెట్టుకెళ్ళనా చెయ్య మామూలే సరిపోతుంది. రోజుగా 5 పెళ్ళి ఇప్పుడు మనం తోటకైతే రావడం జరిగిందండి. తోట చూడండి. చూసారా ఎంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయో.
లాస్ట్లో నెంబర్ కూడా ఇస్తానండి. మీరు ఎవరికైనా మ్యాంగోస్ కావాల్సి వస్తే ఫోన్ చేస్తే పంపిస్తారు. చూడండి ఎంత పెద్ద కాయ ఉందో. చూసారా, ఒక్క కాయ 1 కేజీ ఉంటుంది. మ్యాంగో ఫార్మింగ్ చేయడం చాలా కష్టమండి. గాలి వచ్చిన, తుఫాను వచ్చిన మొత్తం పూతంతా రాలిపోతుంది. రైతు చాలా నష్టపోతాడు. 6 months నుండి కాపాడుకున్న పంట అంతా పోతుందండి మ్యాంగో తోటలో. ప్రతి రైతుకు కూడా మనం సపోర్ట్గా నిలబడాలి. చూడండి కవర్ కట్టిన కాయలు ఎన్ని ఉన్నాయో. అన్నీ కూడా కవర్ కట్టిన కాయలు. చిన్న చిన్న పిండిగా ఉన్నప్పుడు కవర్ కడతారు వీటికి, అంటే మచ్చ పడకుండా ఉండాలని చెప్పేసి కవర్ కడతారు. న్యాచురల్ బంగినపల్లి కాయ అండి అది. చూడండి ఎన్ని కవర్ కాయలు అందంగా ఉన్నాయి. ఒక కాయ ఏ మంచాలు చూడండి, చూస్తుంటే ఊరిపోతుంది కదా ఒక కాయ. మన వ్యూవర్స్కి తోట చూపించాలనే ఉద్దేశంతో తోటకు వచ్చి మరీ చూపిస్తానండి ఇది. మనం తినేది కాయ, మామిడికాయ తోటలో చెట్టుకుంటే ఎలా ఉంటుందో అన్నది చూపిస్తడం జరుగుతుంది. మొత్తం 10 ఎకరాల తోట అండి ఇది. ఇది ఎండ వల్ల మనోడికాయ అండి దాచుకున్నాడా? చెట్టుకి ఎన్ని రోజులు ఉంటే దాన్ని ముదురుకాయ అంటారండి. అంత బాగుంటుంది అనమాట టేస్ట్. ఎంత ముదురుగా ఉంటే కాయ అంత టేస్ట్ బాగుంటుంది మామిడికాయలు.
కేజీ ఉంటుందా? ఎలా కదా నీకు 700 700 గ్రాములు 700 అయితే దాడేద్దు పక్క. ఇదంతా బంగినపల్లి కదా. అంతే బంగినపల్లి. చెరుకు రసాలు ఎక్కడ ఉన్నాయి? చెరుకు రసాలు ఇంకో చోట ఉంటుంది. ఇంకో చోట చెప్తాను నాన్న చెరుకు రసాలు. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఓల్డ్ కాయలు కాసింది. అన్ని కవర్కాయలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి కవర్కాయలు. న్యాచురల్ బంగినపల్లి కాయలు అన్నమాట. దీని మీద ఎలాంటి ఫెర్టిలైజర్స్ కూడా వాడరు. ఒకసారి తిన్నారంటే ఈ కాయని మళ్ళీ వదిలిపెట్టరు. మళ్ళీ కావాలంటారు, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. అంత అద్భుతంగా ఉంటుందండి ఈ కాయ. చూడండి ఎన్ని ఉన్నాయో, ఎన్ని కాయలు ఉన్నాయో. చెట్టుకి ప్రతి దాన్ని కూడా కవర్ కట్టకుండా కొన్ని కాయలకే కడతారు కవరు, కొన్ని ఏమో కవర్ కట్టకుండా వదిలేస్తారు. మీకు నెంబర్ ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తాను. ఎవరికైనా కావాల్సి వస్తే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఫోన్ చేస్తే పంపిస్తారు మీకు. కవర్ కట్టిన కాయలు అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి. నార్మల్ బంగినకాయలు అయితే కొంచెం రేట్ తక్కువ ఉంటాయి. ఇది కవర్ కట్ అయిన కాయలు అన్నమాట.